పడనీయడు సిగ్గుపడనీయడు. నా వైపు చూడు. పద్దెనిమిది దినాల నా కుమారుణ్ణి వెంట పెట్టుకొని 2 సంవత్సరాల వయసున్న ఒక పాపను వెంట పెట్టుకుని వచ్చి నేను పరిచర్యను ప్రారంభించాను. ఇందాక ప్రార్థన చేసిన సోదరి మాకు జత కట్టారు. రెండమ్మ మీరు కూడా. ఓ 2 చిన్న పిల్లలతో నా ముందు కూర్చున్నారు. నా 2 చిన్న పిల్లలు. అలా ప్రారంభమైంది మా పరిచర్య ప్రయాణం. ఎంతటి పేదరికాన్ని అనుభవించాను. పాదచారిగా సంచారం చేశాను. ఒకరు దయదలిచి సైకిల్ ఇస్తే సైకిల్ మీద 5 సంవత్సరాలు నా భార్యను ఎక్కించుకొని, సహజంగా తెలంగాణలో నేను పుట్టి పెరిగిన కల్చర్లో ఆడవాళ్ళని సైకిల్ ఎక్కించుకొని తొక్కే కల్చర్ కాదు, అది చాలా చాలా అవమానంగా భావించే కల్చర్. నేను పుట్టి పెరిగింది. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రము సిగ్గుపడడు. పడనీయడు సిగ్గుపడనీయడు, పడనీయడు సిగ్గుపడనీయడు, పడనీయడు సిగ్గుపడనీయడు, బలపరచి నడిపిస్తాడు, నన్ను స్థిరపరచి నడిపిస్తాడు, బలపరచి నడిపిస్తాడు, నన్ను స్థిరపరచి నడిపిస్తాడు. పడనీయడు సిగ్గుపడనీయడు, పడనీయడు సిగ్గుపడనీయడు, బలపరచి నడిపిస్తాడు, నన్ను స్థిరపరచి నడిపిస్తాడు. నా ప్రాణమా, నా జీవమా, నా ప్రాణమా, నా జీవమా, నా సమస్తమా, నా ఆధారమా, నా అభిషేకమా, నా ఆధారమా, నా అభిషేకమా, నన్ను మరువకుమా దేవా. పడనీయక సిగ్గుపడనీయక, సిగ్గుపడనీయక, పడనీయక సిగ్గుపడనీయక, పడనీయక సిగ్గుపడనీయక, బలపరచి నడిపిస్తాడు, మనలను స్థిరపరచి నడిపిస్తాడు, బలపరచి నడిపిస్తాడు, మనలను స్థిరపరచి నడిపిస్తాడు. ప్రభువా దేవా దేవా పడనీయడు సిగ్గుపడనీయడు,
బలపరచి నడిపిస్తాడు, మనలను స్థిరపరచి నడిపిస్తాడు. బలపరచి స్థిరపరుస్తాడు, మనలను స్థిరపరచి బలపరుస్తాడు. చూస్తారండి, దేశం చూస్తుందండి, చూస్తారండి, దేశం చూస్తుందండి, నిలబెట్టి స్థిరపరుస్తాడు, మనలను బలపరచి స్థిరపరుస్తాడు. చూస్తారండి, దేశం చూస్తుందండి, చూస్తారండి, దేశం చూస్తుందండి, స్థిరపరచి బలపరుస్తాడు, మనలను బలపరచి స్థిరపరుస్తాడు. చూస్తారండి, దేశం చూస్తుందండి, చూస్తారండి, దేశం చూస్తుందండి, స్థిరపరచి బలపరుస్తాడు, మనలను బలపరచి స్థిరపరుస్తాడు. యాగినై స్థిరపరుస్తాడు, బోయజై బలపరుస్తాడు. అందరు చెప్తారా? బోయజై బలపరుస్తాడు, యాగినై స్థిరపరుస్తాడు. అందరు చెప్పండి అన్నమాట. బోయజై బలపరుస్తాడు, యాగినై స్థిరపరుస్తాడు. పెద్దగా చెప్పండి. యాగినై స్థిరపరుస్తాడు, బోయజై బలపరుస్తాడు. జరుగుతుందండి, ఇది జరుగుతుందండి, జరుగుతుందండి, సాహస విశ్వాసంతో జరుగుతుందండి, సాహస విశ్వాసం జరుగుతుందండి, సాహస విశ్వాసం జరుగుతుందండి, జరుగుతుందండి, ఇది జరుగుతుందండి, జరుగుతుందండి, ఇది జరుగుతుందండి, సాహస విశ్వాసమేనండి, సాహస విశ్వాసమేనండి. జరుగుతుందండి, ఇది జరుగుతుందండి, జరుగుతుందండి, ఇది జరుగుతుందండి, సాహస విశ్వాసంతో జరుగుతుందండి, సాహస విశ్వాసంతో జరుగుతుందండి. జరుగుతుందండి, 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 సాహస విశ్వాసంతో జరుగుతుందండి. రెండమ్మ ఒక 5-6 వచ్చి ఇట్లా రౌండ్గా ఉండండి. జరుగుతుందండి, 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 ఇది జరుగుతుందండి, సాహస విశ్వాసంతో జరుగుతుందండి. చూస్తుందండి, దేశం చూస్తుందండి, దేశం చూస్తుందండి, చూస్తుందండి, దేశం చూస్తుందండి, చూస్తుందండి, దేశం చూస్తుందండి, చెయ్యి చెయ్యి కలుపుట ద్వారా జరుగుతుందండి, చెయ్యి చెయ్యి కలుపుట ద్వారా జరుగుతుందండి, చెయ్యి చెయ్యి కలుపుట ద్వారా జరుగుతుందండి, చెయ్యి కలుపుట ద్వారా జరుగుతుందండి, భుజము భుజము జరుపుట ద్వారా జరుగుతుందండి, భుజము భుజము కలుపుట ద్వారా జరుగుతుందండి, మనసు మనసు జరుపుట ద్వారా జరుగుతుందండి, మనసు కలుపుట ద్వారా జరుగుతుందండి. నిలబడదాం. గుండె గుండె జరుపుట ద్వారా జరుగుతుందండి, గుండె కలుపుట ద్వారా జరుగుతుందండి. పడనీయడు సిగ్గు పడనీయడు, ఓ
బాబా రబా రందర బసు ఠిరియంద బాబా బాల రబా శందర బాబా బారం సిగ్గుపడనీయడు, పడనీయడు, సిగ్గుపడనీయడు, పడనీయడు, సిగ్గుపడనీయడు. బలపరచి నడిపిస్తాడు. బలపరచి నడిపిస్తాడు. అమ్మా అటు పదండి బలపరచి నడిపిస్తాడు. నన్ను స్థిరపరచి నడిపిస్తాడు. బలపరచి నడిపిస్తాడు. బలపరచి నడిపిస్తాడు. నన్ను స్థిరపరచి నడిపిస్తాడు. బలపరచి నడిపిస్తాడు. మనలను స్థిరపరచి నడిపిస్తాడు. పడనీయడు, సిగ్గుపడనీయడు. పడనీయడు, సిగ్గు పడనీయడు, సిగ్గుపడనీయడు. ఇటు చూడు, నా వైపు చూడు. పద్దెనిమిది దినాల నా కుమారుణ్ణి వెంట పెట్టుకొని 2 సంవత్సరాల వయసున్న ఒక పాపను వెంట పెట్టుకుని వచ్చి నేను పరిచర్యను ప్రారంభించాను. ఇందాక ప్రార్థన చేసిన సోదరి మాకు జత కట్టారు. రెండమ్మ మీరు కూడా. ఓ 2 చిన్న పిల్లలతో నా ముందు కూర్చున్నారు. నా 2 చిన్న పిల్లలు. అలా ప్రారంభమైంది మా పరిచర్య ప్రయాణం. ఎంతటి పేదరికాన్ని అనుభవించాను. పాదచారిగా సంచారం చేశాను. ఒకరు దయదలిచి సైకిల్ ఇస్తే సైకిల్ మీద 5 సంవత్సరాలు నా భార్యను ఎక్కించుకొని, సహజంగా తెలంగాణలో నేను పుట్టి పెరిగిన కల్చర్లో ఆడవాళ్ళని సైకిల్ ఎక్కించుకొని తొక్కే కల్చర్ కాదు, అది చాలా చాలా అవమానంగా భావించే కల్చర్ నేను పుట్టి పెరిగింది. మొట్టమొదటిసారి నా వైఫ్ని సైకిల్ ఎక్కువ అన్నప్పుడు ఎంత బాధగా ఉందో. అది తప్పని కాదు, నేను పుట్టి పెరిగిన కల్చర్లో ఎక్కడ స్త్రీలను సైకిల్ మీద ఎక్కించుకొని వెళ్ళరు, నడిచే వెళ్తారు లేదా బండి మీద వెళ్తారు. నా చెమటను రక్తాన్ని ఇంధనంగా మార్చి విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలన్నీ సైకిల్ మీద తిరిగాను 5 సంవత్సరాలు. నా అన్న వాళ్ళు ఎవరు నాకు లేనందున, సంఘం కూడా లేనందున నా 2 చిన్నపిల్లలు నేనెక్కడుంటే అక్కడే. సైకిల్కి ముందు బేబీ సీట్ మీద పరిమళ పాప, చంకలో ప్రశాంత్. ఇంకా చెమటని ఇంధనంగా మార్చి 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వెళ్ళాం. కానీ ఏ రోజు నిరాశపడలేదు. ఒక్కసారి చాలా నిరాశ వచ్చింది. ప్రభువా, నీవు మంగళగిరి వెళ్ళు అని స్వరం వినిపించావు, వచ్చాను, కానీ ఇక్కడ పని జరగట్లేదు. ఒకవేళ నేను పొరపాటున సైతాను స్వరం విన్నానా,
లేక నేనేదైనా ఆలాపనగా పరధ్యాసగుండి విన్నానా అని నిరాశపడుతున్నప్పుడు ప్రభువు నాతో ఇంగ్లీష్ భాషలో, మై సన్, ఐ హ్యావ్ చోసెన్ యూ, ఐ విల్ డూ సైన్స్ అండ్ వండర్స్ ఇన్ యువర్ మినిస్ట్రీ, డోంట్ బీ అఫ్రైడ్. భయపడవద్దు, నేను నీ పరిచర్యలు అద్భుతాలు సూచక్రియలు చేస్తాను అన్నాడు. ఆ మాటను నమ్మాను. నా చెవుల్లో ఆ స్వరం ఎప్పుడు గింగురమని మోతూ ఉండేది. ఆ స్వరం రాగానే ఏవో మిరాకిల్స్ జరగలేదు, ఏదో మ్యాజికల్ ఫీట్స్ జరగలేదు. అయినప్పటికీ అక్కడి నుంచి ఒక దశాబ్ద కాలం పాటు ప్రయాసపడి పనిచేశాను. ఎక్కడ నైరాశ్యానికి లోను కాలేదు. ఎందుకంటే నా దేవుడు పిలిచాడు, స్వరమిచ్చి నిర్ధారణ చేశాడు అని. ఆ తర్వాత దేవుడు అంచెలంచెలుగా చేసిన కార్యాల్లో చిట్ట చివరి అంకం సువిశాల సుందర సన్నిధి ప్రాంగణం. ఇప్పుడు నా దేవుడు నాకు ఒక ఫైనల్ టెస్ట్ పెట్టాడు. అది దహనం అవుతున్నప్పుడు నా దేవుడు ఇలా చూస్తూనే ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆ సమయంలో ఆయన నిద్రపోతున్నాడు అని అనుకుంటున్నారా? ఏదైనా ఊరు వెళ్ళాడు అనుకుంటున్నారా? ఏదైనా ప్రయాణంలో ఉండి మీ రింగు సరిగ్గా వినబడలేదండి, నేను బస్సులో ఉన్నానండి మీరు అంటారే, అలా ఉన్నాడు అనుకుంటున్నారా మీరు? అలా చూస్తున్నాడు. కాలని ఈ బూడిదలో నుంచి నేను నీకు ఒక నూతన సృష్టి ఇవ్వబోతున్నాను. మై సన్, ఐ హ్యావ్ చోసెన్ యూ, ఐ విల్ డూ వండర్స్ సైన్స్ ఇన్ యువర్ మినిస్ట్రీ, డోంట్ బి అఫ్రైడ్, డోంట్ బి అఫ్రైడ్. నా దర్శనములో మీరు పాలిభాగస్తులు కండి. నేను ముందు వెళ్తాను, నా వెనకాల రండమ్మా. నా ముందు దేవుడున్నాడు, దేవుడి వెనక నేనుంటాను, నా వెనక మీరుండండి. కామా ఎలా ఉంటారు? ఇప్పుడు ఒక్కసారి ఒక చిన్న డెమో చేద్దాం. నా వెనకాల మీరు రండి. మైక్ నాతో రాదేమో, బహుశా కార్డులు వేస్తుంటే కనుక అందించండి నాకు. ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా వెనకాల లైన్గా రండయ్యా. చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు, అందరూ లేచి నిలబడి ఆ లైన్ ఫాలో యేసు చాలినదే, చాలిన దేవుడవు, యేసు చాలిన దేవుడవీవు. వ్యాధి బాధ సమయములో కష్ట సుడుల తరంగములో, లైన్ అయిపోయి కొద్ది జాయిన్ అవుతాం. వ్యాధి బాధ సమయములో కష్ట సుడుల తరంగములో, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా ఏ స్థితికైనా చాలిన దేవుడవీవు, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు, యేసు చాలిన దేవుడవీవు. అందరు చెప్పండి, చాలిన దేవుడవు, యేసు చాలిన దేవుడవీవు. చాలిన దేవుడమ్మా, యేసు చాలిన దేవుడవీవు. అంజూర చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను, చేనులోని పైరు
ఉండకపోయినను శాలలోని పశువులు లేకపోయినను ఏమున్నా లేకున్నా ఏమున్నా లేకున్నా చాలిన దేవుడవీవు చాలిన దేవుడవీవు చాలిన దేవుడవు చెప్పులేదు యేసు చాలిన దేవుడవు చాలిన దేవుడవు ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక తలంపునిస్తున్నాడు. ఆ తలంపుకు మీరు అందరూ లోబడి ఉంటారని నేను ఆశిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న తలంపుకు మనం లోబడదాం.